సో ఇది మన లైఫ్ అండి. మనము బాగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాం, ఓకే. చాలా యూస్ఫుల్ పాత్రగా మనం ఉన్నాం అనుకున్నాం, ఓకే. శ్రేష్టమైనది ఈ లోకంలో మన కుటుంబాలకి మనం ఇవ్వాలనుకుంటున్నాం, ఓకే. కానీ దీంట్లో చిన్న చిన్న కాంప్రమైజెస్ ఉన్నాయి, చిన్న చిన్న పాపాలు ఉన్నాయి, చిన్న హోల్స్ ఉన్నాయి, చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు వచ్చి పోస్తున్నాడు అనుకుందాం, బ్లెస్సింగ్స్, ఓకే. హీస్ పోరింగ్ బ్లెస్సింగ్స్ ఆన్ us. పోస్తా ఉన్నాడు. ఇక్కడ కింద ఏమవుతుంది? కెన్ యూ ఆల్ సీ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ద బ్లెస్సింగ్స్ ఆర్ లీకింగ్. ఏం జరుగుతుంది? మన జీవితంలో కొన్నిసార్లు మనము సరిగ్గా లేకపోతే మన గాయాలు, చాలాసార్లు గత సంవత్సరంలో జరిగిన గాయాలు, నాకు ఇలా చేశాడు, మా ఆయన ఇలా అన్నాడు, లేక మన జీవితంలో పాపం ఉన్నా, మన జీవితంలో కాంప్రమైజెస్ ఉన్నా, మన జీవితంలో చిన్న పాపమే కదా, ఆ చిన్న తాగుడే కదా, ఆ చిన్నదే కదా, ఆ చిన్న తిట్టుల్లో నోరే, ఆ చిన్న బూతులే కదా అని మనం అనుకుంటే దేవుడు పోస్తా ఉన్నాడు. చూడండి ఎంత త్వరగా బ్లెస్సింగ్స్ లీక్ అయిపోయాయి, ఉండట్లేదు. బట్ గాడ్ ఈజ్ సో గుడ్, హీ స్టిల్ పోరింగ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అది లీక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దేవుడు నింపే బదులు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని ఏం చేస్తాడు? ఫస్ట్ దాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేస్తాడు, దీన్ని పారేయడు. ఆమేన్. టుడే మై గాడ్ ఇస్ సేయింగ్, నువ్వు లీక్ అవుతున్నావు, నీకు అన్ని రంధ్రాలు ఉన్నాయి, నీ హృదయం సరిగ్గా లేదు, నీ హృదయం గాయాలతో ఉంది, నీ జీవితం అంతా పాపంతో ఉంది. ఇక్కడ ఒక పాపం, అక్కడ ఒక పాపం, ఇక్కడ ఒక పాపము, ఇలాగ నీ జీవితం ఉంది. కాబట్టి పడేద్దామా? ఇది పడేద్దామా? దేవుడు అడగడు. దేవుడు ఏది దేనికి పనికిరాదు, నా బ్లెస్సింగ్స్ అన్ని వేస్ట్ అవుతున్నాయి అనుకోండి. మన ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఈ న్యూ ఇయర్ రోజు దేవుడు ఎక్కడెక్కడ నువ్వు లీక్ అవుతున్నావో ఆ గాయానికి కట్టవచ్చున్నాడు. ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పాపం ఉందో, నువ్వు ఒక్కసారి అవును ప్రభా, నాకు ఈ పాపము నన్ను 20 ఏళ్ళ నుండి ఏలుతుంది ప్రభా, అయ్యా ఈ కాంప్రమైజ్లో ఉన్నాను, ఈ భయము, నాకు విశ్వాసం ఉంది అనుకుంటున్నాను కానీ నాకు భయం ఎక్కువ ఉంది. చూడండి బ్లెస్సింగ్స్ ఎలాగా లీక్ అవుతూ ఉంటున్నాయి. సో మన ప్రభు ఏం చేస్తున్నాడంటే టుడే ఈజ్ సేయింగ్, నీ జీవితం అలాగా లీక్ అవ్వడానికి నీకు ఇస్తున్నాను బ్లెస్సింగ్స్, కానీ అది నువ్వు కాపాడుకునే స్థితిలో నువ్వు ఉండాలి.